నమస్కారం అండి. ఈరోజు మనము చింతచిగురు పచ్చడి చేసుకుంటున్నాం. దానికోసం అమ్మ ఇలా మిరపకాయల్ని వేయించుతూ ఉంది, చూసారు కదా. చూడండి, పూర్తిగా వేగాక మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇది వేగాక అమ్మ మినపప్పు వేసింది. దాంట్లో చూడండి ధనియాలు, చూడండి ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి అమ్మ దీన్ని వేయించుతుందండి. ఇలా వేయించుతూ ఉంది. వేగాక దీన్ని వేసి మనం రోట్లో వేసి దంచుకుందామండి. పక్కన మనము చింతచిగురుని కూడా కొంచెం వాడ్చుకోవాలి. చూపిస్తాను చూడండి. చూసారు కదా, మిరపకాయలు అవి మినపప్పు రెండు వేగాయండి. తీసి పక్కన పెడుతున్నాము. చూడండి, అమ్మ కోస్తూ ఉంది. నిన్న కోసిన కొంచెం మీకు చూపించేదానికి అలా పెట్టాను కదండి. ఇప్పుడు మళ్ళీ పచ్చడి చేసుకుందామని వచ్చి ఇలా మేము ఆకుని కోసుకుంటున్నామండి. చూడండి, ఆకు పూత కూడా చూడండి ఎలా పూసిందో. ఇప్పుడు రాత్రి వర్షం పడింది, అందువల్ల కొంచెం ఇంకా పూత ఎక్కువగా పూస్తుందండి. ఇక్కడ ఆకున అమ్మకు వస్తూ ఉంది. చూడండి, దగ్గరగా మీకు చింతచిగురుని చూపించాలని ఇలా వీడియో తీస్తూ ఉన్నానండి. చూసారు కదా. ఇలా నేచర్ని ఆస్వాదిస్తూ మనం ఇలా ఆకులు కోసుకుంటూ న్యాచురల్గా ఉండేవి తింటూ ఉంటే మన హెల్త్ చాలా మంచిదండి. చూడండి, మనము కోసుకొచ్చాం కదండి. చూడండి, అమ్మ మన కోసం తిరిగి తిరిగి ఇద్దరం వెళ్ళి ఆకును కోసుకొచ్చాము. అమ్మ చేసినట్టు ప్రపంచంలో ఎవరు పిల్లలకి హెల్ప్ చేయరండి. చూడండి, ఇప్పుడు మనము దీంట్లో వేసేసి వాడ్చుకుందాం. మనం అతి శుభ్రానికి వెళ్ళి దీన్ని నీళ్ళల్లో వేసి కడగకూడదండి. దీన్ని నీళ్ళల్లో వేసి కడగడం వల్ల పులుపంతా ఇదైపోతుంది. అందుకని డైరెక్ట్గా తెచ్చిన ఆకుని దీంట్లోనే వేసేస్తుంది అమ్మ. చూడండి, ఆకుని డైరెక్ట్గా మనం కోసుకునేటప్పుడే చూసుకొని కోసుకుంటాం కాబట్టి అన్నీ ఫ్రెష్ ఆకే ఉంటుందండి. అది అప్పుడప్పుడు వచ్చే చిగురే కాబట్టి అసలు ఏమీ మురికి కానీ ఏముండదు. మాకేంటంటే రాత్రి వర్షం కూడా పడింది, అందువల్ల అసలు దానికి ఎటువంటి మురికి ఏం లేదండి. చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని మనం వాడ్చుకుందాం. చూడండి, ఇది వాడ్చుకునేటప్పుడు దీంట్లో మనం కాసంత నీళ్లు పోసేసుకొని వాడ్చుకోవాలి. చూడండి, అమ్మ నీళ్లు పోస్తుంది కదా, చాలు. వాడాక మళ్ళీ చూపిస్తానండి. చూడండి, ఆకు ఎలా వాడుతూ ఉందో. చూసారు కదా, కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకొంచెం ఉంది. మనకు సెగదక్కలగానే ఆకు ఇలా అయిపోతుందండి. దాన్ని ఇంకొంచెం ఉడకపెడదాము. చూసారు కదా, ఎంత ఆకు అయిపోయిందో. ఉడుకుతూ ఉందండి. ఇంకా కాసేపు ఉడకనివ్వాలి. చూడండి, కొంచెం నీళ్ళు ఉండేటట్టుగానే ఆపేసుకోవాలంటండి. అప్పుడు మనం పచ్చడికి ఇది కరెక్ట్ స్ట్రెచ్చర్ వస్తుందంటండి. చూసారు కదా, ఇంకా అమ్మ దీనిని ఆపేద్దామని చెప్తుంది. ఆపేస్తున్నామండి. ఆపేసేస్తుందా? సరే, అది ఆపేసిందండి. ఇప్పుడు మనం దీన్ని పచ్చడి చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే ఒకసారి మనం ఇలాగా చేత్తో కూడా పట్టుకొని నలిపి చూడండి. మెత్తగా అయిపోతే ఇంకా ఆపేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని రోట్లో వేసి దంచుకుందాము. మిరపకాయలు, ఉప్పు వేసి దంచేసుకుందామండి.
మసాలాలు బాగా మెదిగినాయి కదండి, ఇవి కూడా వేసేసి దంచుకుందాము ఇప్పుడు మనము. చూడండి చించుకురం కూడా వేసాము. ఇప్పుడు వేసి దంచుతున్నాం. ఇప్పుడు అమ్మ దంచుతుందండి. చూడండి మినపప్పు సగం మెదికాక వాటితో కలిపి ఇలా పచ్చడి చేస్తుంది. చూడండి పూర్తిగా అయిపోయాక మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి స్ట్రెచ్ బాగా వచ్చింది కదా. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ వేసేసి దంచుకుందాము. చూడండి దంచుతా ఉన్నా. చూడండి అమ్మ దాంట్లో ఉల్లిపాయ వేసి తెల్లగడ్డలు వేసి 2 వేసి దంచుతూ ఉంది. చూసారు కదా. ఇంకా అంతా దంచాక తీసుకుని చూడండి పచ్చడి అంతా అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. అబ్బా సూపర్ అండి, భలే ఉంది. చాలా 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 బాగా కుదిరిందండి. నాకు మాట్లాడుతున్నాను, నా నోట్లోంచి నీళ్ళన్నీ ఊరిపోతూ ఉన్నాయి తిన్నాక కూడాను. ఇప్పుడు మనం తోడుకుందాం. చూడండి ఇప్పుడు వీటిని. ఇదండి ఇవాళ మన చింత చిగురు రోటి పచ్చడి. మనము మినపప్పు వేసి చేసుకున్నాం కదా. కావాలనుకున్న వాళ్ళు దీంట్లో వేరుశనగపప్పు కూడా వేసి చేసుకోవచ్చు. కానీ ఆ టేస్ట్ ఈ టేస్ట్ వేరుగా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.